ఈరోజు మనతో పాటు ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు ఇలా అన్నిటిలో పట్టు ఉన్న తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు మనం టెక్నాలజీ పరంగా ఎంత ముందుకు దూసుకెళ్ళినా 5Gలో ఉన్నాం ఇప్పుడు. అవును. అలాగే 2025 సంవత్సరంలో ఉన్నాం. అవును. ఇప్పటికీ మనకి వినిపించే మాట బ్లాక్ మ్యాజిక్, అవును. చేతబడులు. పౌర్ణమి అమావాస్య వస్తుందంటే కొంతమంది భయపడుతూ ఉంటారు. మాకేదో చేతబడి చేపించారు, మాకు ఎట్లా అయిపోతుంది అట్లా అయిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అవును. అసలు వాళ్ళకి చేతబడి జరిగిందే అని తెలిపే లక్షణాలు ఎలా ఉంటాయి, దీనికి పరిష్కారం ఎలా ఉంటుంది? ఓకే అమ్మా. ఇప్పుడు చాలా మందికి ఏమవుతుందంటే అమావాస్య పౌర్ణమిలో అస్సలు ఆరోగ్యం బాగాలేకపోతుంది. అప్పట్లో ఏమవుతుందంటే వాళ్ళు అస్సలు నిద్ర పట్టదు, ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉంటుంది మా. సో నెక్స్ట్ వచ్చి ఏమవుతుందంటే వాళ్ళకి అసలు ఇంట్లో ఊరికే గొడవలు అవుతూ ఉంటుంది. అవి కాకుండా ఏమవుతుంది అంటే ఇంట్లో డబ్బులు అస్సలు నిలవదు. నెక్స్ట్ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగా లేకుండా కాళ్ళు ఎక్కువ పెయిన్ ఉంటూ ఉంటుంది అని చెప్తారు. అసలు ఇక్కడ అరిపాదాలు చాలా పవర్ఫుల్గా ఏమవుతుందంటే మంటలేస్తూ ఉంటుంది చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వీళ్ళకి ఏమవుతుందంటే ఎప్పుడు పాములు కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. ఊరికా వాళ్ళని ఖర్చు నెట్టుకునో లేదు వాళ్ళని తరిమి నెట్టుకునో ఇలా కళలు వస్తూ ఉంటాయి. సో ఇవి కాకుండా ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు ప్రతిరోజు డల్గా ఉంటారు. ఎంత వాళ్ళు అసలు యాక్టివ్గా ఆ టైంకి ఇవ్వాలి, ఆఫీస్కి వెళ్ళాలి, లేదా ఏదైనా వర్క్ ఉంటే చూసుకోవాలి, అస్సలు అది ఆ బద్ధకం వచ్చేది దాన్ని అసలు ఆ నెగిటివిటీ ఉంటే వస్తుంది అనమాట. లేకపోతే చాలా యాక్టివ్గా ఉన్నాం మేము ఇంత ముందుగా, ఇప్పుడే అట్లా అయిపోయామంటారు. సరే ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఎందుకు వల్ల వస్తుంది అంటే శత్రువుల వల్ల వస్తుంది. శత్రువులు. అవును. ఎలాంటి శత్రువులు? అసలు మేజర్గా ఏదైనా ప్రాపర్టీ విషయంలో, అది వాళ్ళు అసలు కజిన్స్ లేదా సిబ్లింగ్స్ వల్లనో లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్లనో వస్తుంది. కొంతమంది ఏంటంటే పక్కింటికి వాళ్ళకి నైబర్స్ వల్ల ఏమవుతుందంటే కొన్ని చిన్న ప్రాపర్టీ, చిన్న ఊరికి ఒక 2 సెంట్ 1 సెంట్లో కూడా వాళ్ళకి ఆ గొడవలు వచ్చేస్తాయి. సో దానివల్ల ఇంకొకటి ఈర్ష, తట్టుకోలేదు, వాళ్ళు డెవలప్ అవుతున్నారు, అది కూడా తట్టుకోలేకుండా చాలా మంది అట్లా చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే బిజినెస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు బిజినెస్కి వాళ్ళు సేమ్ అదే ఫీల్డ్లో వచ్చేసారు, ఒకరు ఆపోజిట్లో ఉండేవాళ్ళు వాళ్ళు పెట్టిన అంటే అట్లా ఆ ఈర్ష్యతో చేసే వాళ్ళని ఉంటారు. సో ఇది ఉంటుంది. నెక్స్ట్ ల్యాండ్ విషయంలో ఎట్లా వస్తుందంటే తోడు పుట్టిన వాళ్ళకి ఏమవుతుందంటే కొంతమంది మరీ ప్రాపర్టీ ఎక్కువ తీసుకుని పేరెంట్స్ దగ్గర ఏదో మాట్లాడి మళ్ళీ వాళ్ళ తోడు పుట్టిన తమ్ముడికి అన్నయ్యకి ఇవ్వకుండా సో వాళ్ళు ఒక్కరే తీసుకునేది ఎక్కువ. సో ఈ ఇష్యూ వల్ల కూడా అది ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఒకరిని చూస్తేనే ఈర్ష అనమాట, బాగుపడిపోతుంది. ఆ ఈర్షతో చేసే వాళ్ళను ఉంటారు. అయితే ఇవన్నీ మనం జాతకం చూస్తే కనిపెట్టవచ్చు. ఎట్లా అంటే ఎవరి వల్ల సమస్య జరిగింది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వలన కనిపెట్టవచ్చు. మనం ఒక జాతకం చూసాము, ఆమెకు వచ్చి ఏమైందంటే అసలు దగ్గర 55-60 ఇయర్స్ అయిపోతుంది. కానీ ఆమె చక్రంలో వేసినప్పుడు ప్రశ్న చక్రంలో ఏం కనిపిస్తుందంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ చేశారని కనిపిస్తుంది. సరే ఈ విషయం నేను చెప్పినప్పుడు ఆమె షాక్ అయ్యారు. సరే ఎట్లా మనం కనిపెట్టవచ్చామంటే కొన్ని నేమ్ పవర్, ఇప్పుడు మనకు ఒక నెంబర్ ఉంటుంది, ఆమెకు వచ్చి చూసినప్పుడు మేషలగ్నము 3rd హౌస్లో నెగిటివ్ గ్రహం ఉంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక నెంబర్ పవర్ చెప్పెట్టాను ఆల్రెడీ, ఈ నెంబర్లో ఉండే వాళ్ళదా మీకు చేసి ఉంటారు అట్లని. సరే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చెప్తున్నారు, బట్ ఎలా అంత ఇదిగా మీరు కరెక్ట్గా చెప్పగలుగుతున్నారంటే అవునమ్మా ఇక్కడ జాతకంలో ప్రశ్నలు అనేది చూపిస్తుంది, వాళ్ళ నేమ్ పవర్ కూడా ఇలాదా ఉంది అని చెప్పారు. తర్వాత అవును మేడం మీరు చెప్పింది కరెక్ట్. ఎట్లనంటే వాళ్ళకి అంత ముందుకు గొడవలు జరిగి ఉన్నాయి, డబ్బులు ఇచ్చిండ్రంట, తెలిసిన వాళ్ళే సరే ఇచ్చేస్తారు కొన్ని రోజులని, అది రిటర్న్ వెళ్ళి అడిగితే గొడవ పడుతున్నారు. సో దాంట్లోంచిదే ఈమెకి హెల్త్ బాగుండట్లేదు. సో అప్పుడు చక్రంలో చూడండి, అందులో వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చేశారనే దానికి ఆ 3rd హౌస్లో నెగిటివ్ గ్రహం చూపిస్తుంది, వాళ్ళు ఇచ్చిన నేమ్ పవర్ అదే నంబర్ అట్లనే మ్యాచ్ అవుతుంది. సో అప్పుడు ఏమైతుందంటే ఎవరి వల్ల జరిగింది అనేది కూడా మనకు తెలుస్తుంది. అదే ఇది సపోజ్ ఇది నైబర్స్ వల్ల వస్తుంది అని కనిపెడుతున్నాం. సపోజ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ సిబ్లింగ్ వల్ల వాళ్ళ తోడు పుట్టిన వాళ్ళే చేసి ఉంటారు అనుకోండి, అది ఎలా కనిపెట్టవచ్చామంటే లగ్నంలోంచి 3rd హౌస్లో ఒకటి, రెండవది ఏంటంటే కుజుడు వచ్చి సహోదర కారకుడు. సో వాళ్ళ వల్లని ఇలాంటివి జరుగుతాయి. సో అప్పుడు ఏమవుతుందంటే మీ బ్లడ్ రిలేషన్లో ఉండే వాళ్ళే, మీ తోడు పుట్టిన వాళ్ళే ఇక్కడ చేశారని వస్తుంది అని మనం చెప్పవచ్చు. సో అప్పుడు జాతకంలో ఎంత కరెక్ట్గా మనం చెప్పొచ్చామంటే ప్రశ్న చక్రం వేస్తాము. ప్రశ్నం అనేది భగవంతుడి స్వరూపం, ఎందుకంటే వాళ్ళకి ఏ రోజు ప్రశ్నం చూస్తాం మనకే తెలియదు. వాళ్ళ అపాయింట్మెంట్ ఏ టైం బుక్ చేస్తున్నారు అనేది ఇప్పుడు నేను బుక్ చేసేది కాదు, ఆఫీస్లో ఉండే వాళ్ళు బుక్ చేస్తారు. వాళ్ళకి ఏం సమస్యలు ఉందో
అదే హోరానే మ్యాచ్ అవుతుంది. అది నేనే చాలా ఈ 25 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నాను, చాలా షాక్ అవుతాను. ఎందుకంటే అది వాళ్ళకి ఉన్న సమస్య చూడండి, అది ఎట్లా అంత కరెక్ట్గా చూపిస్తుందని, అసలు ఆ ప్రశ్న చక్రం. అప్పుడు అంటా నేను, జాతకం మనం చూసే ముందుగా వాళ్ళు ఏ టైం అపాయింట్మెంట్ తీసుకున్నారు అదే చూసాం. సపోజ్ కొన్ని మందులు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదో వర్క్ ఉండి వాళ్ళు 2 days తర్వాత మాట్లాడతాము, బయట వెళ్ళామని పోస్ట్ పోన్ చేస్తారు. కానీ ఆ టైం వాళ్ళకి మ్యాచ్ అవుతాయి చూడండి. వాళ్ళకనే ఒకటి మారుస్తారు, లేదు నేను బిజీ ఉండి నేను 1 day తర్వాత చేస్తానంటే ఆ టైం మ్యాచ్ అవుతుంది. అది మనకే అర్థం కాదు. సో అప్పుడు ఏంటంటే ఎవరు జాతకము ఏ టైం చూడాలని ఉందో అప్పుడే చూడగలుగుతామో, వాళ్ళకు ఉన్న నెగిటివ్ అనేది ఆ చక్రం ప్రకారమే కనిపెట్టవచ్చు అమ్మా, ఎవరి వల్ల బ్లాక్ మ్యాజిక్ జరిగింది. ఎందుకంటే బ్లాక్ మ్యాజిక్ లో చాలా విషయాలు ఉంటుంది. మారణం అంటారు. మారణం అంటే ఒకరు చనిపోయేలాగా చేసేది ఒకటి ఉంటుంది. ఇంకోటి వశీయం అంటారు, అంటే వాళ్ళని ఎవరికి అవసరం వశం వాళ్ళకి ఫేవర్ గా మార్చుకునేది అనమాట. అంటే వాళ్ళకి ఏం అవసరం ఉందో వాళ్ళ త్రూలో అవన్నీ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి కోసం వాళ్ళని వశం చేసుకునేది, అంటే దాన్ని వశీయం అంటారు తమిళ్లో. సో ఇప్పుడు మారణం అంటే ఒకరు అస్సలే చనిపోవాలని చేసేది ఒకటి, వశీయం అనేది వాళ్ళకి ఫేవర్ గా అసలు పనులు అన్ని చేసుకోవాలనేది అది. తర్వాత ఏమైతుందంటే ఎప్పుడు ఒకరు ఇబ్బంది పడుతూనే ఉండాలి అట్లా అని చెప్పి చేసేది కొన్ని ఉంది, అది ఇంకా పవర్ఫుల్ గా చేస్తారు. అసలు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా అసలు చాలా. ఇవన్నీ కూడా బ్లాక్ మ్యాజిక్ లో ఎట్లా ఉందంటే అథర్వణ వేదంలో కొన్ని దీనికి కొన్ని ఉంటది. అసలు నిజం చెప్పాలంటే ఎట్లా దేవుడు ఉన్నాడో అలానే అసురుడు కూడా ఉంటాడు కదా, అలానే మంచి శక్తి ఉన్నప్పుడు అసలు చెడు కూడా ఉంటుంది. సో అలానే నిజం ఎట్లా దేవుడిని మనం నమ్ముతున్నామో అలానే బ్లాక్ మ్యాజిక్ కూడా నమ్మే పరిష్కారాలు ఉంటుంది. కానీ వాళ్ళ జాతకం ఉండాలి. ఇప్పుడు ఎవరికైతే అసలు డాక్టర్ దగ్గర వెళ్ళి కూడా వాళ్ళకి అసలు హెల్త్ ఇష్యూస్ ఉంది, మరి ఇంకా క్యూర్ అవ్వాలి, మాకు చాలా సమస్యలు ఉంది, ఎంత ఉన్నా మళ్ళీ ఏదో కంటిన్యూగా మేము ఇబ్బందులు పడుతూ ఉన్నామంటే తప్పకుండా వాళ్ళకి జాతక రీతిగా ఈ నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటేనే అలా ఉంటుంది. హెల్త్ బాగలేకపోతే ఫస్ట్ డాక్టర్ దగ్గరనే కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే అది మనం కంపల్సరీ బేసిక్ చూడాలి మనకి ఏం ప్రాబ్లం ఉంది. సో ఫస్ట్ వాళ్ళు అన్ని చెకప్ చేసిన తర్వాత ఎప్పుడైనా కానీ మనం వచ్చి ప్రాపర్గా డాక్టర్ దగ్గర చూపించుకున్న తర్వాతనే నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి. సో ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ట్రీట్మెంట్లో కూడా అన్ని బాగానే ఇస్తారు. సో కానీ ఏమైతుందంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు కొన్ని విషయాలు కనిపించకపోవచ్చు, అది ఇదా నిజం. సో దానికి తగినట్టుగా మనం కరెక్ట్గా రెమెడీ ఫాలో అవుతే తప్పకుండా రిజల్ట్ అనేది వస్తాయి. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. ఓకే.